హాయ్ అండి. పచ్చి జీడి పిక్కలో కోసిన తర్వాత ఈ పప్పుని ఇలా కొంచెం మనం ఒక 5-6 సార్లు కడిగేస్తే కొంచెం జిడ్డు అనేది పోతుంది. ఓకేనా. దీన్ని ఒక 2 అవర్స్ నానబెడితే దీని నుంచి ఉన్న పొట్టు చక్కగా మనకి సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట. తీసేసుకొని చూసారా నానుతుంది, ఇంకా కొంచెం నానాలి. ఈ పొట్టు తీసేసుకొని మనం చక్కగా కూరల్లో వేసుకొని వండుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలా ఒక 2 గంటలుగా నానబెడితే మనం ఈ పొట్టు అనేది వచ్చేస్తుంది. లేదంటే మనం ఏం చేస్తాం, సగం పప్పు వండుకొని సగం పప్పు బాగా డ్రై కింద ఎండబెట్టేసుకుంటే ఎప్పుడైనా మనం కర్రీస్ వండుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ ముందుగా నానబెట్టుకుంటే మళ్ళీ పచ్చిపప్పు కింద రెడీ అయిపోతుంది. అయితే మనం డ్రై అయిపోయిన పప్పు కొనుక్కుంటాం కదా, ఆ పప్పు కొనుక్కొని నానబెట్టుకున్న అలాగే ఉంటుంది, కానీ దానికన్నా ఇది టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. ఈ పప్పు అనేది నేను చక్కగా ఇది 1/2 కిలో పైన ఉంది. ఈ పప్పుని నీట్గా 4-5 సార్లు కడిగేస్తే జిడ్డు కింద వచ్చేస్తుంది అనమాట. ఇదంతా జిడ్డు కింద ఉంటుంది, కానీ తప్పదు. బ్లౌజులు తొడుక్కోవచ్చు, కుదిరిన వాళ్ళు తొడుక్కొని, కుదరకపోతే ఇంక 2 రోజుల్లో పొరల కింద వచ్చేస్తుంది అనమాట స్కిన్ అంతానే. ఓకేనా. ఇది బాగా నానిన తర్వాత పొట్టు వచ్చేస్తుంది, తొక్క అనేది చూపించాను కదా అలాగ వచ్చేస్తుంది. కూరలో వండుకుంటే చాలా బాగుంటుందండి జీడిపప్పు. ఓకేనా. మీకు కనుక అందుబాటులో ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఎక్కువ పప్పు ఉంటే కనుక చక్కగా ఇలా నానబెట్టుకొని పొట్టు అంతా తీసేసి బాగా డ్రై కింద ఆరబెట్టేసుకోండి. 4-5 రోజులు ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోండి. వండుకునే ముందు 1 అవర్ ముందు నానబెట్టుకుంటే మళ్ళీ పచ్చిపప్పు కింద రెడీ అయిపోతుంది. ఓకేనా. మీరు కూడా ఇలా చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.